హలో అందరికీ ఈరోజు అయితే ఒక టేస్టీ అండ్ హెల్తీ లీఫ్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బచ్చల కూర టమాటా పులుసు కూర. అది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దానికంటే ముందు అసలు ఈ బచ్చల కూరలో చాలా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. దీంట్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. లీఫ్ కర్రీస్ అన్నిట్లో కూడా దీని స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ మనకి ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే మా సిస్టర్ వాళ్ళ గార్డెన్లో అవైలబిలిటీ ఉంటే తను నా కోసం ఇచ్చింది. ఈరోజు తీసుకొచ్చాను నేను. సో ఈరోజు అయితే బచ్చల కూర టమాటా పులుసు కూర చేయడానికి రెడీ అవుతున్నాను నేను. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారా ఎంత బాగుందో బచ్చల కూర. అంటే బచ్చల కూరలో కూడా 3 టైప్స్ ఉంటుంది. ఒకటి తీగ బచ్చలు ఉంటుంది, మామూలుగా ఒకటి దుంప బచ్చలు ఉంటుంది. దీన్ని అయితేనేమో సిలోన్ బచ్చలని, ఢిల్లీ బచ్చలని, ఇంగ్లీష్ బచ్చలని రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. బట్ ఏదైనా బచ్చల కూరకి సంబంధించింది, ఆ శాఖకు సంబంధించింది అదే టేస్ట్ ఉంటుంది, అదే స్మెల్ కూడా అదే ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే మనం చూద్దాం. ఇప్పుడు అది ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారా ఎంత బాగుందో, దుంపలుగా కట్ చేస్తుంటే ఎంత తాజా ఫ్రెష్ లీఫ్ కర్రీ అనమాట. సో ఇలా మనం తీసుకుంటే ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి డైరెక్ట్గా మనకి రీచ్ అవుతాయి. సో ఇలా కోసిన తర్వాత ఆ బచ్చల కూరని ఒక బకెట్లో వాటర్ పట్టి నీట్గా క్లీన్ చేయాలి. ఆ లీఫ్ కర్రీ ఎప్పుడైనా కానీ, ఎందుకంటే అది మట్టితో ఉంటుంది కాబట్టి ఆ మట్టి అంతా కూడా మనం మామూలుగా పైన కడిగేస్తే అది పోదు. సో కాబట్టి ఫస్ట్ అయితే బాగా వాటర్లో, ఒక బకెట్ వాటర్లో మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తామో ఆ లీఫ్ అనేది వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు అది సోక్ అయిన తర్వాత, సోక్ చేసిన తర్వాత అది తీసేసి డ్రైన్ చేసుకోవాలన్నమాట. అలా డ్రైన్ చేసుకుందాన్ని మనం వాటర్ అంతా పోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి కట్టర్తోనే. సో దీంతో పాటుగా మనం టమాటాలు కూడా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ టమాటా బచ్చల కూర 2 కూడా కట్ చేయాలి. కట్ చేసి దీనికోసం మనకైతే ప్రెషర్ కుక్కర్ కావాలి. ఎందుకంటే ఒక విజిల్ వస్తే ఏవైతే మనకి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా క్లీన్ చేసి వాటర్లో ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు కట్ చేయాలన్నమాట కట్టర్. సో ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇలా కుక్కర్లో వేయాలి. సో లీఫ్ కర్రీ అంతా కూడా ఏమన్నా ఆకులు పువ్వులు వాటికి ఒక్కోసారి సీడ్స్ కనుక వచ్చి ఉంటాయి కదా, అవి తీసేయచ్చు మనం. బట్ ఆ కాడలు అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయాలి. వాటిల్లోనే మనకి ఐరన్ కాల్షియం ఉంటుందన్నమాట. సో ఇలా వేసిన తర్వాత టమాటాలు కూడా నీట్గా కట్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. చూసారా అంతా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసాను. సేమ్ టమాటా కూడా అలాగే కట్ చేశాను. అగో చూసారా టమాటా కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కుక్కర్కి మనం లిడ్ పెట్టేసి విజిల్ కూడా పెట్టి, అలాగే 1 ఇంచ్ చింతపండు కూడా, అంటే పులుసు కూర కదా, పులుపు కోసం. సో అలా వేసిన తర్వాత సాల్ట్, పసుపు వేసి ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి స్టవ్ వెలిగిస్తే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే లీఫ్ కర్రీ అనేది ఊరికనే బాయిల్ అయిపోతుంది కదా. సో అలా 1 విజిల్ వచ్చిన తర్వాత దాన్ని దింపి పక్కన పెట్టేసుకొని దాన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. సో పోపు పెట్టుకునే ముందు మళ్ళీ ఒకసారి మనం హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో, అదొకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. లీఫ్ కర్రీస్ అన్నిట్లో ఉంటుంది. జనరల్గా వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే లీఫ్ కర్రీస్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్స్, న్యూట్రియంట్స్, కాల్షియము అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీడే మనం లీఫ్ కర్రీని కూడా కన్జ్యూమ్ చేయాలి వెజిటేబుల్తో పాటుగా. సో రైస్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గించాలి. కర్రీస్, వెజిటేబుల్స్ కానివ్వండి, లీఫ్ కర్రీస్ కానివ్వండి, కర్రీస్ని మనం ఎక్కువ తీసుకోవాలి. ఎవరైనా సరే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు కానీ, ఇలా డయాబెటిక్తో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే రైస్ అనేది తగ్గించి లీఫ్ కర్రీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తిన్నప్పుడే హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇలా కుక్ చేసిన దాంట్లో 1 స్పూన్ కారం, అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలి, సాల్ట్ కానీ కారం కానీ. ఇక్కడ తర్వాత ఆనియన్ కట్ చేసి
పోపు గింజలు వేసి ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ ఎక్కాక మిర్చి వేసి వెల్లుల్లి కూడా వేసి తర్వాత ఆనియన్స్ వేసి అవి గోల్డ్ కలర్ వచ్చాక కొంచెం ఇంగు వేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఒకవేళ పచ్చిమిర్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు 4. ఇప్పుడు మనం ఉడికించుకున్న లీఫ్ కర్రీ విత్ టమాటాని దాంట్లో వేసి ఒక 2 to 3 minutes కొంచెం ఆ వాటర్ ఆ పులుసు అనేది దగ్గరకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే మంచిగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఒక స్పూను నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. వితౌట్ నెయ్యి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.